Hello all, welcome back to our channel. In this video, we're going to see the third unit of Artificial Intelligence, AI. Okay, మీకు ఇదే పీడిఎఫ్ నోట్స్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది, మెయిన్ అక్కడ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. ఓకే, సో అందరూ చూస్తారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అండ్ వీడియోస్ కూడా ఎవరు షేర్ చేయట్లేదు. చాలామందికి ఇది హెల్ప్ఫుల్ కావాలి కాబట్టి మన జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అందరు పాస్ అవ్వాలి. సో దట్ ఈస్ మై మెయిన్ మోటివ్ అండ్ డూ మేక్ ఇట్. Okay, I guess you will do that. And thanks for watching, who are watching these. Let's start the video. The topics covered in this third unit are logic and knowledge representation, first order logic representation, FOL antamanamata dini first order logic ni, syntax and semantics of first order logic, using first order logic, knowledge engineering in first order logic, inference in first order logic, propositional versus first order inference, unification and lifting, forward chaining, backward chaining and resolution. So these are the topics which we are going to cover in the unit 3 of AI. ఓకే, సో చాలా సింపుల్ ఉంటుంది ఏఐ అనేది, మీకు తెలుసు ఏఐ అంటే ఏంటిదో. ఏఐ ఇస్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్ అనమాట. జస్ట్ లైక్ వీ థింక్ అండ్ జస్ట్ లైక్ వీ మేక్ డెసిషన్స్ అలా అనమాట. జస్ట్ అలానే థింక్ చేస్తుంది, డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది అండ్ మనకు కావాలంటే మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తుంది. బికాస్ ఇట్ ఆల్రెడీ గాట్ వెల్ ట్రైన్డ్ విత్ అమౌంట్ ఆఫ్ డాటా. దానికి ఇచ్చిన డాటా గురించి అది ఆల్రెడీ ట్రైన్ అయి ఉంటుంది. సో దానికి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ అంటాం దాన్ని. ఓకే, రైట్. సో దీని టాపిక్స్ ఏంటి అంటే లైక్ మొత్తం ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటే ఏంటిది, మనము ఒక డాటాని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము అన్న టాపిక్స్ దీనిలో కవర్ అవుతాయి అనమాట. ఓకే, లాజిక్ అండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్, ఫస్ట్ ఆర్డర్ లాజిక్ రిప్రజెంటేషన్ చూసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై ఫస్ట్ ఆర్డర్ లాజిక్? దట్ మీన్స్ ఎ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ టెక్నిక్ ఇన్ ఏఐ రిప్రజెంట్స్ దట్ ఆబ్జెక్ట్స్, రిలేషన్స్ అండ్ ఫ్యాక్ట్స్. సో ఏం చేస్తారంటే ఒక నాలెడ్జ్ రిప్రజెంటేషన్, సపోజ్ ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, నాకు ఆ టాపిక్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా. సో ఆ టాపిక్ గురించి నేను ఎలా చెప్తున్నా, ఓకేనా, ఆ టాపిక్కి ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే దానికి సంబంధించిన డాటా ఏంటిది, అసలు యాక్చువల్ వాట్ ఈస్ ద డాటా. ఓకే, దెన్ నెక్స్ట్ దాని గురించి చెప్పడము, డిస్క్రైబ్ చేయడము, దాని ఫ్యాక్ట్స్ చెప్పడము. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ లాజిక్ విచ్ రిప్రజెంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఏఐ, నాలెడ్జ్ ఆఫ్ ఏ డాటా ఆర్ ఎనీథింగ్. మోర్ పవర్ఫుల్ దాన్ ప్రపోజిషన్ లాజిక్. ఇది ప్రపోజిషన్ లాజిక్ అంటే పవర్ఫుల్ అనమాట, మీన్స్ గుడ్ వన్, ఎఫెక్టివ్ వన్. ఇన్ సింపుల్ వర్డ్స్, FOL మీన్స్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ కెన్ డిస్క్రైబ్ హూ డిడ్ వాట్ టు హూమ్, ఎవరు ఎవరికి ఏం చేసిర్రు అనేది చెప్తాను అనమాట. కానీ సింపుల్గా క్లియర్గా. వై FOL మరి ఎందుకు అవసరం మనకి? ప్రపోజిషన్ లాజిక్ ఈజ్ లిమిటెడ్. మనకు యూజువల్గా ఏం యూజ్ చేసుకుంటామంటే ప్రపోజిషనల్ లాజిక్ అనమాట, బట్ అది కొంతవరకే లిమిటెడ్ అనమాట. బట్ FOL, it is not limited. It can give a large amount of data and can also solve a large amount of data. Like it represents the data in form of objects కావచ్చు, ప్రాపర్టీస్ అండ్ రిలేషన్షిప్స్ అనమాట. మనకు డాటా ఉంటే ఆ డాటాని ఎలా రిప్రజెంట్ చేస్తుంది FOL అంటే ఒక ప్రాపర్ లాజిక్గా, లైక్ మనకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం కానికి. సో దాని మెయిన్ మోటివ్స్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, డాటా యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాని నెక్స్ట్ రిలేషన్షిప్స్ ఏంటి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి, ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద FOL. ఆల్ హ్యూమన్స్ అంటే ప్రతి మనిషి చనిపోక తప్పదు అనమాట. రైట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో దీనిలో కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే కాన్స్టెంట్స్, వేరియబుల్స్, ప్రెడికేట్స్. సో కాన్స్టెంట్స్ అంటే రిప్రజెంట్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్, ఇవి స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. లైక్ స్పెసిఫిక్ అంటే హైదరాబాద్ ఇస్ అ సిటీ, నెక్స్ట్ చార్మినార్ ఇట్ ఈస్ అ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్. అంటే ఒక స్పెసిఫిక్ నేమ్ గురించి, ఒక స్పెసిఫిక్ ఏరియా కావచ్చు, ఒక స్పెసిఫిక్ పర్సన్ కావచ్చు, ఒక స్పెసిఫిక్ థింగ్ కావచ్చు, ఒక స్పెసిఫిక్ నెంబర్ కావచ్చు, అలా చెప్పేది మనం కాన్స్టెంట్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ అ పర్సన్, ఇండియా ఈజ్ అ కంట్రీ, 5 ఈజ్ అ నెంబర్. నెక్స్ట్ వేరియబుల్స్ రిప్రజెంట్స్ జనరల్ ఆబ్జెక్ట్స్. ఇది ఏం చేస్తాయి అంటే నార్మల్గా జనరల్ ఆబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్స్ XYZ, ఓకేనా, XYZ అనమాట. మనకు ABCD కూడా రావచ్చు. ఓకే, అలా వేరియబుల్స్ అంటాం వాటిని. ఈ వేరియబుల్స్గా అసోసియేట్ చేసే వాల్యూస్ని మనం వాల్యూస్ అంటాం. నెక్స్ట్ ప్రెడికేట్స్ రిప్రజెంట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్. సో రిలేషన్స్ అయినా ఆర్ ప్రాపర్టీస్ అయినా వాటిని రిప్రజెంట్ చేస్తాయి అనమాట ఇది ప్రెడికేట్స్ అనేవి. లైక్ హ్యూమన్ ఆఫ్ X, సపోజ్ లవ్స్ జాన్ మ్యారీ. ఓకే, జాన్ లవ్స్ మేరీ అలా అనమాట. రిలేషన్ బిట్వీన్ ద జాన్ అండ్ మ్యారీ, దిస్ ఇస్ అ ప్రెడికేట్. నెక్స్ట్ ఫంక్షన్స్, మ్యాప్ ఆబ్జెక్ట్స్ టు ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్, ఫాదర్ జాన్, ఏజ్ మేబీ సమ్ 20, 30, 40. ఓకే, అలా. లాజికల్ కనెక్టివ్స్ యూజ్ టు కంబైన్ స్టేట్మెంట్స్. సో దీని సింబల్ మీనింగ్స్ చూసుకొని లాజికల్లో మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాం. ఒక స్టేట్మెంట్స్ ఉంది ఇప్పుడు, మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు సమ్వేర్ ఆర్ టు పిక్నిక్ ఆర్ టు ఏ పార్క్ అంటే ఇక్కడ అండ్ ఎలా యూజ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ సింబల్. నెక్స్ట్ ఆర్ని ఈ సింబల్ తోటి, నెక్స్ట్ నాట్, నెక్స్ట్ ఇంప్లైస్, నెక్స్ట్ ఇఫ్. ఓకే, దీస్ ఆర్ సింబల్స్ విచ్ కనెక్ట్స్ 2 or more statements or combines. Next topic, syntax and semantics of first order logic. ఇప్పటిదాకా మనం చూసినాం ఫస్ట్ ఆర్డర్ లాజిక్, ఇట్ రిప్రజెంట్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎ డాటా అని చెప్పేసి. రైట్, దాంట్లో మనకు సింటాక్స్ అంటే ఏంటి, సెమాంటిక్స్ అంటే చూసుకుందాము. సింటాక్స్ డిఫైన్స్ రూల్స్ ఫర్ రైటింగ్ వాలిడ్ సెంటెన్సెస్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. మనం ఏం చేసినాము, ఒక డాటాని ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అన్నాం. రైట్, సో దాంట్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కదా, దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. ఓకే,
ఇప్పుడు మనకు సింటాక్స్ అనగానే మనకి కోడింగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు సి ప్రోగ్రామ్ అనుకున్నాము, సి లాంగ్వేజ్లో కొన్ని కోడింగ్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ కోడ్ ఉంటుంది, ఇఫ్ అయితే ఇఫ్ తర్వాత మనం స్టేట్మెంట్ పెట్టుకోవాలి, కండిషన్ పెట్టుకోవాలని చెప్పేసి దట్ ఈస్ అ సింటాక్స్ అనమాట. ఓకే, లూప్స్కైనా కంట్రోల్ స్ట్రక్చర్స్కైనా కొన్ని సింటాక్సెస్ ఉంటాయి అలా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. దట్ మీన్స్ రూల్స్ టు ఫాలో. సింపుల్గా స్ట్రక్చర్ అనుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ సింటాక్స్. ఎలిమెంట్స్ ఏముంటాయి? కాన్స్టెంట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ప్రెడికేట్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. జస్ట్ ఐ టోల్డ్ అబౌట్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఇవన్నీ మళ్ళీ చెప్పట్లేను. ఓకే, నెక్స్ట్ టర్మ్స్. ఎ టర్మ్ రిప్రజెంట్స్ అన్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ కాన్స్టెంట్ పర్సన్ జాన్, వేరియబుల్ ఇట్ ఈస్ ఎక్స్, ఫంక్షన్ ఈజ్ ఎ ఫాదర్. సో దీస్ ఆర్ ద టర్మ్స్. టర్మ్స్ ఏంటి? ఇందులో జాన్ అనేది కాన్స్టెంట్, ఎక్స్ అనేది వేరియబుల్, ఇలా చెప్పేది టర్మ్స్ అనమాట. నెక్స్ట్ అటామిక్ సెంటెన్సెస్, బేసిక్ స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ హ్యూమన్ ఆర్ జాన్, వేర్. ఇదేం చేశారంటే బేసిక్ స్టేట్మెంట్స్ అనమాట. లైక్ ఇప్పుడు జాన్ లవ్స్ మేరీ ఆర్ మేరీ లవ్స్ జాన్, దే ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి. ఓకే, రైట్. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే బై ద సింపుల్ సింబల్స్తో మనము స్టేట్మెంట్స్ని కంబైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, రైట్. అదే కనెక్టివిటీస్ అంటాం. అండ్ ఆర్ నాట్ ఇంప్లైస్ ఇఫ్. నెక్స్ట్ క్వాంటిఫైడ్ సెంటెన్సెస్, యూనివర్సల్, ఎగ్జెన్షియల్. ఇప్పుడు మనం ఇది ఫర్ ఆల్ ఎగ్జిస్ట్ అని అంటాము, యూనివర్సల్ అంటే ఫర్ ఆల్ అంటాము. దిస్ రివర్స్ ఏ సింబల్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఫర్ ఆల్, అండ్ దిస్ రివర్స్ లెఫ్ట్ ఈ సింబల్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎగ్జిస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ సెమాంటిక్స్? సింటాక్స్ అయిపోయింది, మరి సెమాంటిక్స్ అంటే ఏంటిది? సెమాంటిక్స్ డిఫైన్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ని చెప్పేది సెమాంటిక్స్ అనమాట. సపోజ్ ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేది సెమాంటిక్స్. ఓకే, ఇట్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ అబౌట్ ఎ స్టేట్మెంట్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఎస్ ఆర్ నో అలా. ఓకే, లైక్ మీనింగ్ చెప్తాను అనమాట. నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ సెమాంటిక్స్. దీంట్లో ఏమంటే మనకు ఇంటర్ప్రిటేషన్, డొమైన్ అండ్ మోడల్ అండ్ లాజిక్ కాన్సిక్వెన్స్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అంటే ఇట్ అసైన్స్ మీనింగ్స్ టు సింబల్స్కి ఇది కొంచెం మీనింగ్ అసైన్ చేస్తాయి అనమాట. సపోజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి మనం కాన్స్టెంట్స్ అంటాం. ప్రెడికేట్స్ అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి అనమాట. ఓకే, అలా. నెక్స్ట్ డొమైన్, యూనివర్స్ ఆఫ్ డిస్కోర్స్, సెట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ బీయింగ్ కన్సిడర్డ్ అని. సో డొమైన్ అంటే మనకు సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ డాటా ఉంటుంది, దాన్ని మొత్తం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. సో మొత్తం యానిమల్స్ ఉన్నాయి, ఆల్ యానిమల్స్ ఆర్ లైక్ అని చెప్పేసి చెప్తాం. సపోజ్ డాగ్, ఆల్ డాగ్స్ ఆర్ యానిమల్స్, ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్, ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్, లైక్ అలా అనమాట. దిస్ కాల్డ్ ఎస్ ఎ డొమైన్. ఓకే, సెట్ ఆఫ్ డాటా. నెక్స్ట్ ట్రూత్ వాల్యూ. సెంటెన్స్ కెన్ బి ట్రూ ఆర్ ఫాల్స్. ఒక స్టేట్మెంట్ అనేది, ఒక సెంటెన్స్ అనేది ఎదర్ ట్రూ కావచ్చు, ఎదర్ ఫాల్స్ కావచ్చు. ఓకేనా, ఏదో ఒకటి అవుతుంది. సో దట్ ఈస్ ద ట్రూత్ వాల్యూ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ఎ మోడల్, అండ్ ఇంటర్ప్రిటేషన్ వేర్ సెంటెన్స్ ఇస్ ట్రూ. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేది, ఒక స్టేట్మెంట్ అనేది ట్రూ అయితే మనకు ఒక మోడల్ వస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని ఏమంటామంటే ఎ మోడల్. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ వెన్ ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ లాజికల్ కాన్సిక్వెన్స్. సెంటెన్స్ ఇస్ ట్రూ బేస్డ్ ఆన్ అదర్ సెంటెన్సెస్. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ అనేది నెక్స్ట్ వేరే సెంటెన్సెస్ ట్రూత్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్, ఇఫ్ మై ఏజ్ ఈజ్ 18, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఐ విల్ బి ఎలిజిబుల్ ఫర్ voting ఫర్ ఎలక్షన్స్. దట్ ఈస్ ట్రూ. ఓకే, అదనమాట ముచ్చట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ అ మోర్టల్. ఇదంతా రాయకండి, నేను చెప్పేందుకు కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే మోర్టల్ మీన్స్ లైక్ ప్రతి మనిషి చనిపోవడం అనమాట. నాట్ ఇమ్మోర్టాలిటీ అని అంటే చావు లేకపోవడము. ఓకే, సో ఇక్కడ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్టల్. దాంట్లో ఇప్పుడు నేనే ఉన్నా, సందీప్ ఈజ్ అ మోర్టల్, రైట్. ఆల్ ఇక్కడ సోక్రటీస్ తీసుకున్నాం, సోక్రటీస్ ఇస్ ఎ హ్యూమన్ అండ్ సోక్రటీస్ ఇస్ ఎ మోర్టల్ అలా. సింటాక్స్ వాట్ ఇస్ సెమాంటిక్స్. సో సింటాక్స్ అంటే సెమాంటిక్స్ మనం ఎప్పుడు చూసుకున్నాము, ఇవి కొంచెం చూసుకోండి. దీంట్లో రూల్ ఏంటి? రూల్స్, ఇంటర్ప్రిటేషన్. ఇది ఏం చేస్తే సింటాక్స్ అనే రూల్స్ అనమాట, అంటే స్ట్రక్చర్ ఉంటాయి మనకు. సెమాంటిక్స్ ఏం చేస్తే మనకు ఎస్ ఆర్ నో, ట్రూత్ ఆర్ ఫాల్స్ చెప్తాయి అనమాట. ఓకే, అడ్వాంటేజ్ అంటే క్లియర్ రిప్రజెంటేషన్, సపోర్ట్స్ రీజనింగ్, యూస్ఫుల్ ఇన్ ఏఐ సిస్టమ్స్. నెక్స్ట్ యూజింగ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్, మరి దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాం. అండ్ అనదర్ టాపిక్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఓకేనా, సో దాంట్లో మనకు నాలెడ్జ్ ఇంజనీరింగ్ అని ఎట్లా ఉంటుంది అంటే ఎలా స్ట్రక్చరింగ్ ఉంటుంది అని చెప్పేసి టాపిక్ అనమాట. సో వాట్ ఈజ్ యూజింగ్ FOL? ఇట్ మీన్స్ అప్లయింగ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ టు ప్రెజెంట్ నాలెడ్జ్ అండ్ సాల్వ్. అంటే మనము ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని ఎలా యూజ్ చేసుకుంటాము, దేనికోసం యూజ్ చేసుకుంటాము అనేది ఇదనమాట. ఓకేనా, దట్ మీన్స్ మనకు డాటా ఉంది, సో దానికి మనము నాలెడ్జ్ని అప్లై చేసుకుంటాం అనమాట. ఆర్ ఆ నాలెడ్జ్కి మనం ఏం చేస్తామనంటే, ఆ డాటాకి మనం ఏం చేస్తామనంటే ఆ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని అప్లై చేసి దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తాం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూజింగ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. దట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఫ్యాక్ట్స్ గురించి రిప్రజెంట్ చేయడానికి, డాటాని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. డ్రా కంక్లూజన్స్ అంటే రిజల్ట్స్ని. నెక్స్ట్ పర్ఫామ్ రీజనింగ్ అండ్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆల్సో. నెక్స్ట్ దీని స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే, మరి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి, లైక్ పీపుల్, ఆ ప్లేసెస్, ఆ థింగ్స్, ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి. నెక్స్ట్ డిఫైన్ ప్రెడికేట్స్. దాని తర్వాత మనము ఆ ప్రెడికేట్స్ని, లైక్ ఇప్పుడు హ్యూమన్, హీ లవ్స్ సమ్వన్ ఆర్ హీ హేట్స్ సమ్వన్, హీ లైక్ సమ్వన్, హీ ఈజ్ సంథింగ్, అలా మనం ప్రెడికేట్స్ అంటే రిలేషన్షిప్ని మనము డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ రిప్రజెంట్ ఫ్యాక్ట్స్. దాని తర్వాత అతను హ్యూమన్ బీయింగ్స్ కాదా అని చెప్పేసి ఫ్యాక్ట్, జస్ట్ ఎగ్జాంపుల్ అదంతే. బస్ట్ ఫ్యాక్ట్స్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. దాని తర్వాత వాటికి రూల్స్ రాసుకోవాలి.
నెక్స్ట్ అప్లై ఇన్ఫరెన్స్, దాని తర్వాత మనకు వచ్చిన నాలెడ్జ్ డిరైవ్ చేసుకోవాలి. దట్ ఈస్ స్టెప్స్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇది మళ్ళీ హ్యూమన్స్ మోర్టల్లో మనకు మోర్టల్ మీన్స్ జాన్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. జాన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ మోర్టల్, సో జాన్ ఈజ్ ఆల్సో మోర్టల్ అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఇన్ FOL, మోడస్ పొనెన్స్ అండ్ యూనిఫికేషన్. ఇది మీకు మళ్ళీ టాపిక్ ఉంటే సపరేట్గా చూసుకుందాం అప్పుడు. నెక్స్ట్ ఇఫ్, ఇక్కడ మోడస్ పొనెన్స్ అంటానంటే ఇఫ్ P ఇంప్లైస్ Q, P ఈజ్ ట్రూ, దెన్ Q ఈజ్ ఆల్సో ట్రూ అనేది కండిషన్ అనమాట. ఇక్కడ P అనేది Q అయితే P ట్రూ అవుతుంది, ఆటోమేటిక్గా P ట్రూ అయితే ఏమవుతుంది, Q ఈజ్ ఆల్సో ట్రూ అలా అనమాట. యూనిఫికేషన్ మేక్స్ 2 ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్, ఇదేం చేస్తాను 2 ఎక్స్ప్రెషన్స్ని మ్యాచ్ చేస్తాను అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు లవ్స్ X and Y persons, 2 persons are loving, that means X and Y, we don't know the X and Y persons, it may be X may be John and Y may be Mary అలా అనమాట. ఓకే, యూనిఫికేషన్. నెక్స్ట్ రిజల్యూషన్ యూజ్ టు ప్రూవ్ స్టేట్మెంట్స్, ఇదేం చేస్తానంటే స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేస్తాను అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి. ఓకే, కన్వర్ట్స్ ఇంటూ క్లాసెస్ అండ్ రిజల్ట్స్. అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో, NLP న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో, డేటాబేస్ సిస్టమ్స్లో అండ్ రోబోటిక్స్లో దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై నాలెడ్జ్ ఇంజనీరింగ్, ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ నాలెడ్జ్ బేస్ యూజింగ్ FOL. అంటే మనం ఏం చేస్తామనంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఒక నాలెడ్జ్ బేస్ని బిల్డ్ చేయడానికి మనకు ప్రాసెస్ అవసరం అనమాట. సో మనకి దానికి ఏం కావాలంటే నాలెడ్జ్ ఇంజనీరింగ్, అంటే ఇంజనీరింగ్ మీన్స్ స్ట్రక్చరింగ్, బిల్డింగ్, రైట్, using what FOL, first order logic. So that is the knowledge engineering. In simple words, it designs systems that store and use knowledge intelligently. అదేం చేస్తానంటే నాలెడ్జ్ని ఇంటెలిజెంట్గా యూజ్ చేసుకోనికి కొన్ని సిస్టమ్స్ని బిల్డ్ చేస్తాను, డిజైన్ చేస్తాను అనమాట. సో దట్ ఈస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. దాంట్లో మనకు స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ మనము టాస్క్, మన గోల్ ఏంటిది, మన ఎయిమ్ ఏంటి, దాన్ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. వాట్ ఈస్ ద టాస్క్, వి షుడ్ ఐడెంటిఫై దట్, వాట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. నెక్స్ట్ గ్యాదర్ నాలెడ్జ్, సో దాన్ని సాల్వ్ చేయడానికి మనకు నాలెడ్జ్ ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ మనము గ్యాదర్ చేసుకోవాలి. లైక్ ఎక్స్పర్ట్స్ ఎవరు, టీచింగ్స్ ఏమైనా ఉన్నాయా, లెక్చరర్స్ ఉన్నాయా, మన లెక్చర్స్ ఉన్నాయా, బుక్స్ ఏమైనా అవసరం అలా అనమాట. నెక్స్ట్ వొకాబులరీ చూస్ చేసుకోవాలి, దాంట్లో మనకు కాన్స్టెంట్స్, ప్రెడికేట్స్ అండ్ ఫంక్షన్స్ ఇవి చూస్ చేసుకోవాలి. ఓకే, చూస్ చేసుకున్నాక ఎన్కోడ్ నాలెడ్జ్, అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ప్రెడికేట్స్ని డిఫైన్ చేసుకోవాలి, రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ రిలేషన్షిప్ అనమాట, యానిమల్స్, డాగ్స్, ర్యామ్, హ్యూమన్ బీయింగ్స్, ఇంకేమైనా అలా. నెక్స్ట్ యాడ్ స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్, ఇక్కడ మనము స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ సెర్చ్ చేసుకోవాలి, వీ షుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఈజ్ టామీ అన్ యానిమల్? ఐ గెస్ నాట్. ఎస్, ద డాగ్స్ నేమ్ ఇస్ టామీ, సిన్స్ ద డాగ్ నేమ్ ఇస్ టామీ, టామీ ఈజ్ అన్ యానిమల్. ఓకే, నెక్స్ట్ డీబగ్ అండ్ ఇంప్రూవ్. డీబగ్ మీన్స్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎర్రర్స్, సాల్వింగ్ దట్. ఓకే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎర్రర్స్ ఉంటే వాటిని మనం సాల్వ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్, దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూసుకుందాము. స్ట్రక్చర్డ్ నాలెడ్జ్, లాజికల్ రిప్రజెంటేషన్, సపోర్ట్స్ రీజనింగ్. ఏం చేస్తుంది, మనకు ఒక స్ట్రక్చరింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది, అంటే ఒక డిజైనింగ్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ మనకు ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ అని రిప్రజెంట్ చేసుకుంటాం, బికాస్ వీఆర్ యూజింగ్ FOL, ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఇట్ సపోర్ట్స్ రీజనింగ్ ఆల్సో, దట్ మీన్స్ ఇట్స్ ఆల్సో ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ. అడ్వాంటేజెస్ చూసుకోండి ఇక్కడ. సో ఇట్ ఈస్ అ క్లియర్ అండ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్, ఈజీ రీజనింగ్, మళ్ళీ అవి అనమాట, రీజనబుల్ నాలెడ్జ్. కాకపోతే కొంచెం టైం ఎక్కువ యూజ్ చేసుకుంటుంది, టైం చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, టైం కన్జ్యూమింగ్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో నీడ్ సమ్ క్వైరీ, అంటే సెర్చ్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు కొంచెం సొల్యూషన్స్ అవసరం కదా. సపోజ్ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాకు ఏమేమి కావాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి కొంచెం మనం సెర్చ్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, ఇట్ టేక్స్ టైం, needs expert knowledge, just now I told you, right? Next, inference in first order logic, propositional versus first order inference. So what is meant by knowledge engineering? Just now we have discussed about that. It is the process of building a engineering, a knowledge. It's the process of building a knowledge based upon the FOL. Okay, right. మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ స్టెప్స్ అవే అనమాట. మళ్ళీ ఇక్కడ కాపీ చేసి పెట్టిన, సారీ ఫర్ దాట్. అదే ప్రాసెస్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఒకసారి చూసుకోండి దాన్ని. మళ్ళీ యూనిఫికేషన్ అండ్ లిఫ్టింగ్. యూనిఫికేషన్ అంటే ఏంటి, లిఫ్టింగ్ అంటే ఏంటి? యూనిఫికేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ 2 FOL ఎక్స్ప్రెషన్స్ ఐడెంటికల్ బై ఫైండింగ్ సబ్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే టూ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తానంటే సేమ్ లా కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకే, బై ఫైండింగ్ సబ్స్టిట్యూషన్. సో దీన్ని సేమ్ చేయడానికి మనం దీన్ని ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఏం అప్డేట్ చేయాలి అని చెప్పేసి అలాంటివి ఫైండ్ చేసి సబ్స్టిట్యూషన్ చేసేసి ఆ 2 ఎక్స్ప్రెషన్స్ని ఐడెంటికల్ మీన్స్ సేమ్ చేస్తాను అనమాట. 2 స్టేట్మెంట్స్ మ్యాచ్ అయ్యేలాగా చేస్తాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫికేషన్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ లవ్స్ X and Y, లవ్స్ జాన్ మ్యారీ. సో ఇక్కడ X, Y లవ్స్ అన్నాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, లవ్స్ జాన్ మ్యారీ అన్నాము. అంటే ఇక్కడ ఏంది, X ఎవరు జాన్, Y ఎవరు మ్యారీ. దట్ మీన్స్ వీఆర్ మ్యాచింగ్ ది స్టేట్మెంట్స్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫికేషన్. నా బోత్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్. ఓకే, సబ్స్టిట్యూట్ చేసినాం అనమాట, X ప్లేస్లో జాన్, Y ప్లేస్లో మ్యారీ. ఓకే, రైట్. నెక్స్ట్ మోస్ట్ జనరల్ యూనిఫైయర్. దీంట్లో మనం ఎక్కువ దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే ద సింపులెస్ట్ సబ్స్టిట్యూషన్ దట్ మేక్స్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ MJU. ఓకే, అవాయిడ్ అన్నెసరీ అసైన్మెంట్. అంటే ఎక్కువ స్టెప్స్ని యూజ్ చేయకుండా, ఎక్కువ అన్రిక్వైర్మెంట్ డేటాని యూజ్ చేసుకోకుండా, ఇంక్లూడ్ చేసుకోకుండా, ఓన్లీ కావాల్సినవి మాత్రమే ఇంక్లూడ్ చేసుకొని ఆ 2 స్టేట్మెంట్స్ని మ్యాచ్ చేస్తాయి అనమాట. దాని కండిషన్స్ చూసుకుంటే ప్రెడికేట్ నేమ్స్ మస్ట్ బి సేమ్. ప్రెడికేట్ నేమ్స్ అనేవి ఖచ్చితంగా సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెడికేట్స్ అంటే ఏంటి, ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు లవ్స్ అని ఉంది, ఇవి సేమ్ ఉండాలి. సపోజ్ ఇప్పుడు లవ్స్ హేట్స్ అని ఉందనుకో, దే ఆర్ అన్మ్యాచబుల్, అవి మ్యాచ్ కావు.
ఓకే, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ మ్యాచ్. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటే ఎక్స్ అండ్ వై 2 ఆర్గ్యుమెంట్స్, జాన్ మేరీ, ఎస్ ది మ్యాచ్డ్, అలా మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ నో కాన్ఫ్లిక్ట్ అండ్ సబ్స్టిట్యూషన్స్, ఎటువంటి కన్ఫ్యూజన్ అండ్ డ్రామా అనే ఉండొద్దు. నెక్స్ట్ ఫెయిల్యూర్ కేసెస్, ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే డిఫరెంట్ ప్రిడికేట్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు, కాన్ఫ్లిక్టింగ్ వర్డ్స్ ఉన్నప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, రైట్. జస్ట్ నవ్ ఐ టోల్డ్ యూ అబౌట్ రైట్. లవ్స్ అండ్ లవ్స్, ఇక్కడ ఏముంది, జాన్ ఎక్స్ ఉంది, మ్యారీ వై ఉంది, కెనాట్ యూనిఫై, వాటిని మనం మ్యారీ యూనిఫై మ్యాచ్ చేయలేమన్నమాట. ఓకే, రైట్. అడ్వాంటేజ్ అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ఆటోమేటెడ్ రీజనింగ్. అండ్ లిఫ్టింగ్ ఉంది. వాట్ ఈస్ మీన్ బై లిఫ్టింగ్? ఆటోమేటెడ్ రీజనింగ్ అని అంటే ఇప్పుడు నేను ఒక లింక్ని షేర్ చేసుకోవాలనుకోండి ఆ వీడియోలో, నేను అడుగుతాను, నేను ఈ కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మీకు లింక్ వచ్చేస్తా అని చెప్పి, డిఎంకి వచ్చేస్తా అని చెప్పేసి, రైట్. అప్పుడు ఏమవుతుంది అంటే మ్యాచ్ చేస్తుంది అనమాట. నేను కామెంట్ పీడిఎఫ్ అని ఉంటా, నువ్వు పీడిఎఫ్ అని కామెంట్ చేసి అది మ్యాచ్ అయినా లేదా చూసుకొని చెక్ చేసుకొని మీకు ఆ పీడిఎఫ్ని లింక్ పంపిస్తుంది. ఇన్ కేసు నువ్వు పీడిఎఫ్కి బదులుగా నోట్స్ అని మెచ్చినావు అనుకో, అది మ్యాచ్ అవ్వదు అనమాట. ఓకే, రైట్. అంటే మనం ఆటోమేషన్ నోట్ దీన్ని యూజ్ చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ లిఫ్టింగ్. లిఫ్టింగ్ అంటే ఏంటి? లిఫ్టింగ్ మీన్స్ అప్లయింగ్ ఇన్ఫరెన్స్ రూల్స్ డైరెక్ట్లీ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ వితౌట్ కన్వర్టింగ్ ఇంటూ ప్రపోజిషనల్ లాజిక్. ప్రపోజిషనల్ లాజిక్లోకి స్టేట్మెంట్స్ని ఆర్ ఎక్స్ప్రెషన్స్ని కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇన్ఫరెన్స్ రూల్స్ని మనము ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో అప్లై చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లిఫ్టింగ్. ఇన్ సింపుల్ వర్డ్స్, డూయింగ్ రీజనింగ్ విత్ వేరియబుల్స్, నాట్ జస్ట్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అని కాకుండా విత్ వేరియబుల్స్ తోటి మనము రీజనింగ్ చేసుకుంటాం అనమాట. మీన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మరి లిఫ్టింగ్ ఎందుకు అవసరం అంటే ప్రపోజిషనల్ లాజిక్ రిక్వైర్డ్స్ కన్వర్టింగ్ ఆల్ వేరియబుల్స్ ఇంటూ కాన్స్టెంట్స్. ఓకే, దిస్ కాల్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. లిఫ్టింగ్ అవాయిడ్స్ దిస్ ప్రాబ్లమ్. ఇక్కడ మనకు నార్మల్గా ప్రపోజిషనల్ లాజిక్లో ఏంటంటే ప్రతి వేరియబుల్, ఈచ్ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ లాగా కన్వర్ట్ అవ్వాలి. అప్పుడు ప్రతి వేరియబుల్ అలా కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, స్టేట్మెంట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతాయంటే మోర్ టైమ్, మోర్ మెమొరీ, ఇవి రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మనకు ఇది కావాలి, అంటే లిఫ్టింగ్. ఓకే, వితౌట్ లిఫ్టింగ్. ఇప్పుడు చూసుకోండి, ఎగ్జాంపుల్ వితౌట్ లిఫ్టింగ్ చూసుకుందాము. హ్యూమెన్ ఉంది, జాన్, మోర్టల్ జాన్ ఉన్నాం. హ్యూమెన్ రామ్, మోర్టల్ రామ్. ఇక్కడ ఏమవుతుంది మనకు, ఈడ హ్యూమెనే, వీడు కూడా హ్యూమెనే. ఇక్కడ 2 times మనం మళ్ళీ మోర్టల్ అని 2 స్టేట్మెంట్స్ మళ్ళీ రాయాల్సి వచ్చేది. రైట్, కన్వర్ట్ చేసినాం. బట్ ఇప్పుడు విత్ లిఫ్టింగ్ ఏంది, సింబల్స్ మనకు తెలుసు కదా. ఫర్ ఆల్ హ్యూమెన్స్ దర్ మోర్టల్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఎనీ హ్యూమన్ నేమ్. అలా అంటే ప్రతి మనిషి మోర్టలే అని చెప్పేసి స్టేట్మెంట్ చెప్తుంది. ఇక్కడ ఏమవుతుంది, హ్యూమన్ జాన్ ఇస్ మోర్టల్, హ్యూమన్ రామ్ ఇస్ మోర్టల్ అంటున్నాం. ఓకే, ఇది వితౌట్ లిఫ్టింగ్. అంటే ప్రతి స్టేట్మెంట్ అనేది, అంటే ప్రతి వేరియబుల్ అనేది కాన్స్టెంట్ గా కన్వర్ట్ అవుతుంది. బట్ ఇందులో అలా కాదు. ఓకే, రైట్. సో లిఫ్టింగ్ ఇన్ రిజల్యూషన్. మా రిజల్యూషన్లో లిఫ్టింగ్ ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఇట్ యూజెస్ యూనిఫికేషన్ టు మ్యాచ్ వేరియబుల్స్. వేరియబుల్స్ని మ్యాచ్ చేయడానికి ఇది రిజల్యూషన్లో యూనిఫికేషన్ యూజ్ చేసుకుంటాం అనమాట. రైట్. అడ్వాంటేజ్ చూసుకోండి, రెడ్యూస్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకు తెలుసు, వర్క్స్ విత్ వేరియబుల్స్, మోర్ ఎఫిషియెంట్ అండ్ రీజనింగ్, లెస్ టైమ్ కన్సంప్షన్, అలా అది కూడా రాసుకోవచ్చు. ది అడ్వాంటేజ్ చూసుకొని మోర్ కాంప్లెక్స్ అండ్ ప్రొఫెషనల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ చైనింగ్. ఫార్వర్డ్ చైనింగ్ అంటే ఏంటిది? ఏ డేటా డ్రివెన్ ఇన్ఫరెన్స్ టెక్నిక్. ఇట్ ఈస్ అ డేటా రిసీవింగ్ ఆ డేటా టేకింగ్ ఇన్ఫరెన్స్ టెక్నిక్ అనమాట. స్టార్ట్స్ ఫ్రమ్ నోయింగ్ ఫాల్ట్స్. సో మనకు తెలిసిన ఫ్యాక్ట్ నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇట్ ఆల్సో అప్లై సమ్ రూల్స్ టు డిరైవ్ ద డేటా అంటిల్ వి గెట్ గోల్ రీచ్డ్. ఓకే, దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే హౌ ఫార్వర్డ్ చైనింగ్ వర్క్స్. స్టార్ట్ విత్ ఇనిషియల్ స్టేట్స్. మనకు తెలిసిన నాలెడ్జ్ డేటాని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రూల్స్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ రూల్ సంబంధించిన జనరేట్ న్యూ ఫ్యాక్ట్, అప్లై రూల్ అప్లై చేసుకున్నాక న్యూ ఫ్యాక్ట్ని జనరేట్ చేసుకోవాలి. దాని తర్వాత యాడ్ న్యూ ఫ్యాక్ట్ టు నాలెడ్జ్ బేస్, రిపీట్ అంటల్ వి రీచ్ ద గోల్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి. రూల్, హ్యూమన్ ఈజ్ ఎ మోర్టల్. ఫ్యాక్ట్, వేర్ హ్యూమన్ ఈజ్ ఎ జాన్. దట్ మీన్స్ జాన్ ఈజ్ ఆల్సో ఏ మోర్టల్. మనం ఏం చేసుకోవాలి, రూల్ అప్లై చేసుకుంటే జాన్ ఈజ్ ఎ మోర్టల్. ఓకే, ఫైనల్ కంక్లూజన్ జాన్ ఈజ్ అ మోర్టల్. ఆల్గరిథం అంటే సింపుల్ స్టెప్స్, స్టెప్ బై స్టెప్ అనమాట. లూప్లో ఉంటే ఫైండ్ అప్లికేబుల్ రూల్, దానికి కావాల్సిన రూల్ ఏంటో ఫైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ ఫైండ్ చేసుకున్న రూల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఫ్యాక్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతే, మనకు గోల్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకొని సింపుల్ అండ్ ఈజీ టు ఇంప్లిమెంట్. సింపుల్గా ఉంటుంది, ఈజీ కూడా ఉంటుంది. ది అడ్వాంటేజ్ చూసుకుంటే స్లో ఇన్ ఇఫ్ మెనీ రూల్స్. ఎక్కువ రూల్స్ ఉంటే మనకు ప్రాసెస్ టైం తక్కువ ఉంటుంది, ఎందుకంటే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ అంటే గోల్ అనేది ఉంటుంది అనమాట, నో గోల్ ఓరియంటెడ్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ చైనింగ్ ఇన్ ద రిజల్యూషన్. వాట్ ఇస్ మీన్ బై బ్యాక్వర్డ్ చైనింగ్? ఏ గోల్ డ్రివెన్ ఇన్ఫరెన్స్ టెక్నిక్. ఇట్ ఇస్ ఆల్సో ఇక్కడ బ్యాక్వర్డ్ చైనింగ్ అంటేనేమో గోల్ డిరైవింగ్, అంటే మనకు గోల్ని రీచ్ అవ్వడానికి గోల్ డ్రివెన్ అనమాట. బట్ ఇక్కడ ఫార్వర్డ్ అంటేనేమో డాటా డ్రివెన్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. స్టార్ట్స్ విత్ వాట్ యూ వాంట్ టు ప్రూవ్, అంటే ఇక్కడ మన గోల్ నుంచి వస్తుంది అనమాట, నాట్ విత్ ఇనిషియల్ స్టేట్. ఓకేనా, డాటా డ్రివెన్ ఫార్వర్డ్ చైనింగ్లోనేమో ఇనిషియల్ స్టేట్ నుంచి గోల్ రీచ్ వరకు వెళ్ళిపోతాం. ఓకేనా, బట్ ఇక్కడ ఏమవుతుంది, గోల్ నుంచి రివర్స్ వస్తున్నాం, ఇనిషియల్ స్టేట్ వరకు వస్తున్నాం. సో దట్ ఈస్ ద బ్యాక్వర్డ్ చైనింగ్ అనమాట. ఓకే, మన స్టెప్స్ ఎలా ఉంటాయో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా.
స్టార్ట్ విత్ గోల్. ఫస్ట్ మనము గోల్తో స్టార్ట్ అవ్వాలి. ఫైన్ రూల్ దట్ గివ్స్ ద గోల్. మనం ఆ గోల్ ఏంటో తెలుసుకోనికి రూల్స్ అప్లై చేసుకోవాలి, ఫైన్ చేసుకోవాలి. చేసుకున్నాక కండిషన్స్, ఆ గోల్ నిజమైన కాదు, ఆ గోల్ రీచ్ కానికి కండిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి అన్నమాట, ట్రూ ఆర్ ఫాల్స్ అని. దాని తర్వాత ఆ గోల్స్ని సబ్ గోల్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నాక ప్రతి గోల్కి మనం ఏం చేసుకోవాలి, ఇనిషియల్ స్టేట్ని ఫైన్ చేసుకోవాలి. అంటే మనకు ఇనిషియల్ స్టేట్ వచ్చే వరకు దీని ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి అంటిల్ ద ఫ్యాక్ట్స్ ఆర్ ఫౌండ్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ రూల్ ఏంటిది, హ్యూమన్ ఇస్ మోటల్ అన్నాం. మన ఫ్యాక్ట్ ఏంటిది, హ్యూమన్ జాన్ అంటున్నాం. గోల్ ఏంటిది, జాన్ ఈజ్ ఎ మోటల్. జాన్ ఈజ్ మోటల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము, ఆల్ హ్యూమన్స్ ఆర్ మోటల్, రైట్. జాన్ ఈజ్ ఎ హ్యూమన్, సో జాన్ ఈజ్ ఎ మోటల్. ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, చూసుకోండి ఒకసారి. సో దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ ఏఐ. ఐ గెస్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నా, ఐ గెస్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ అందరు పాస్ అవ్వాలి. దిస్ ఇస్ మై స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నోట్స్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.